నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇవాళ మంచి న్యూస్లు అవుతున్నాయి. లెంతీగా ఉంది వీడియో, లాస్ట్ దాకా చూడమని ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నా. ఫస్ట్ చూసుకుంటే మన బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఉంచామంట. బిఎస్ఎన్ఎల్ వాళ్ళు అయితే ఒక అనౌన్స్మెంట్ చేసి ఎంట్రీ లెవెల్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్స్ ఉంటాయి, అంటే ఇంటర్నెట్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో డిస్కౌంట్ ఇస్తారన్నమాట. ఫ్రీ 1 month యూస్ తో పాటు కూడా వస్తుంది. ఈ ఆఫర్ ప్రకారంగా చూసుకుంటే ఫైబర్ బేసిక్ అనే ప్లాన్ ఉంది, $399 per month తో పాటు కూడా వస్తుంది. అండ్ $100 డిస్కౌంట్ మీద కూడా వస్తుంది అన్నమాట. ప్లాన్ మంచిగా ఉంది. అండ్ ఇక్కడ లిమిట్ ఉంది 3300 GB లిమిట్ ఉంది. దాని తర్వాత మీకు ఆఫర్స్ ఏం పడుతున్నాయి. ఇది మాత్రం జర బాగా అనిపిస్తుంది. ఫర్ 3 months అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసిరు అన్నమాట. ఈ ఆఫర్ అప్లై చేసుకోవచ్చు. అండ్ నా ఒపీనియన్ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. ఎందుకంటే మీ ఏరియాలో బట్టి, అంటే మీ చుట్టుపక్కల ఏరియాని బట్టి మీ సర్వీస్ అండ్ ఇంటర్నెట్ స్పీడ్స్ డిస్కనెక్షన్స్ ఏవైతే దాన్ని బట్టి తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నా. అంటే నేను అప్డేట్ ఇచ్చిన ఆఫర్ ఉందని తీసుకోకండి, సర్వీస్ ఒకటి అండ్ ఆల్సో కనెక్టివిటీ బట్టి తీసుకోండి బిఎస్ఎల్ కనెక్షన్. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళు ఉంటారు. సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ గెలాక్సీ బుక్ అయితే కొత్త అప్డేట్ తీసుకొచ్చి ఇంట్లో కోర్ అల్ట్రా 7255U CPU తో పాటు కూడా వచ్చేసింది అనమాట. S Pen సపోర్ట్ తో పాటు కూడా వచ్చింది అని చెప్పి అంటారు. ఇండియా అంటే సింగిల్ ఇండియాలో లాంచ్ అయింది. ఇక్కడ దీని ప్రైస్ చూసుకుంటే $77,990 ప్రైస్ ట్యాగ్ తో పాటు కూడా వస్తుంది ఇక్కడ. అండ్ ఇది ఎక్స్క్లూజివ్ సామ్సంగ్ వాళ్ళ స్టోర్, సామ్సంగ్ వాళ్ళ వెబ్సైట్, లేకపోతే సామ్సంగ్ వాళ్ళ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్స్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఆన్లైన్ పోర్టల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఆఫర్ చూసుకుంటే $10,000 క్యాష్ బ్యాక్ ఆఫర్తో పాటు కూడా వస్తుంది. 24 months నో కాస్ట్ ఈఎంఐతో పాటు కూడా వస్తుంది అనమాట. స్పెసిఫికేషన్ బాగానే ఉన్నాయి. 15.6 inches ఫుల్ హెచ్డి AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. మంచి ప్రాసెసర్, 32GB RAM, 1TB స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను, వెయిట్ చేయండి. నెక్స్ట్ సామ్సంగ్ నుంచి అప్పుడు సామ్సంగ్ వల్ల సామ్సంగ్ గెలాక్సీ A17 5G స్మార్ట్ ఫోన్ అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. ఇక్కడ చూస్తే Exynos 1330 SoC తో పాటు ప్రాసెసర్తో పాటు వచ్చింది. సామ్సంగ్ వాళ్ళ ఓన్ ప్రాసెసర్ అన్నమాట. ఇది ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం బేస్ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే 19,000 ఉంది. 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటేనేమో 20,500 ఉంది. అండ్ 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే 23,500కి వస్తుంది అనమాట. మోస్ట్లీ ఇది ఆఫ్లైన్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అన్నమాట. మీరు ఆఫ్లైన్లోకి వెళ్ళి కూడా టార్గెట్ ఆఫ్లైన్ స్టోర్స్లో వచ్చేసి ఉంటుంది కూడా, ఆఫ్లైన్లోకి వెళ్ళి పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ గురించి చూసుకుంటే మాత్రం వివో నుంచి అన్నమాట. వివో వాళ్ళ వివో T4 Pro 5G స్మార్ట్ ఫోన్ అయితే మాత్రం అఫీషియల్గా సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఎందుకు మంచిగా ఉంది, స్పెక్స్ సంబంధించిన నా ఒపీనియన్ ఏంటంటే ఆల్రెడీ వీడియో చేసిన, ఒక వీడియో చెక్ చేయండి ఆ వీడియో. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్న OnePlus వాళ్ళ నుంచి అన్నమాట. OnePlus 15 ఏదైతే ఉందో Snapdragon 8 Elite 2 చిప్సెట్తో పాటు అయితే వస్తుంది. Android 16తో పాటు ఉందనేసి అయితే గిగ్ బెంచ్ వాళ్ళ దాంట్లో స్పాట్ అయిందనేసి అయితే ఒక ఏమంటారు ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. గిగ్ బెంచ్లో స్పాట్ అయిందన్నమాట. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్ కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళ నుంచి అన్నమాట. మైక్రోసాఫ్ట్ వర్డ్ కి సంబంధించిన మంచి అప్డేట్ ఏమొచ్చిందంటే ఇది ఆటోమేటిక్ గా మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటే క్లౌడ్ కి డిఫాల్ట్ గా అది ఆటో సేవ్ అయిపోతుంది అనేసి ఒక అప్డేట్ తీసుకొచ్చి ఇది మైక్రోసాఫ్ట్ 365 ఇన్సైడర్ ప్రోగ్రామ్ అయితే బయటపడ్డదంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్ గా ఇది దేనికి క్లౌడ్ అయితే అంటే OneDrive లింక్ ఉంటుంది కదా, OneDrive ఆటోమేటిక్ దాంట్లో సేవ్ అయిపోతుంది. ఇది మోస్ట్లీ బై డిఫాల్ట్గా మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఆన్లైన్ వర్షన్ ఉంది కదా యాప్, దానిలో యూజ్ చేసుకో ఆటోమేటిక్ దాంట్లో సేవ్ అయిపోతుంది. కానీ సాఫ్ట్వేర్ పరంగా చూస్తాం కదా, వాళ్ళకి ఇది బై డిఫాల్ట్గా లాగిన్స్ ఉంటాయి ఇట్లా, దీంట్లో లాగిన్ ఉంటాయి ఇట్లా ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది. విండోస్ ఏమంటారు దాంట్లో లాగిన్ ఉంటాయి ఇట్లా. అండ్ ఆల్సో మేబీ ఇది ఆప్షన్ పెడతారు బై డిఫాల్ట్గా క్లౌడ్లో స్టోర్ చేయాలని నార్మల్గా. చూద్దాం ఎట్లుంటుందో. ప్రస్తుతానికి అయితే మాత్రం ప్రస్తుతానికి ఇది టెస్టింగ్ స్టేజెస్లో అనుకోవచ్చు, త్వరలో రాబోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక అప్డేట్ చూసుకుంటే ఎన్విడియా వాళ్ళ నుంచి అప్పుడు. ఎన్విడియా వాళ్ళు గేమ్ రెడీ డ్రైవర్స్ అయితే రిలీజ్ చేసారు. 581.15 డ్రైవర్స్ అనమాట. దీంట్లో ఇది మార్వెల్ అవెంజర్స్ ద డెఫినెటివ్ ఎడిషన్ క్రాషెస్ అయితే ఉన్నాయి కదా, ఫిక్స్ చేశారు అన్నమాట. అండ్ కొన్ని మోటార్ ర్యాండమ్గా ఫ్లికరింగ్ ఇష్యూస్ ఉంటాయి HDMI పోర్ట్ నుంచి కదా, అది కూడా ఇష్యూ సాల్వేషన్, కౌంటర్ స్ట్రైక్ టు టెక్స్చర్స్ ఏవైతే డిస్టార్టెడ్ ఉంటే దాన్ని కూడా సాల్వ్ చేశారు. అడోబ్ ప్రీమియర్ ప్రోలా ఫ్రీజ్ అయిపోతుంది అన్నమాట ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు, దాన్ని కూడా సాల్వ్ అయితే చేసిరు అన్నమాట. అండ్ కొన్ని నార్మల్ కోడెక్స్కి సంబంధించిన ప్యాకేజెస్కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. స్టిల్ ఇప్పటికీ 700, 900 అండ్ 10 సిరీస్ ప్రాసెసర్లకి సపోర్ట్ అయితే ఇస్తారు అన్నమాట. త్వరలో ఆపేస్తారు, దానికి సంబంధించిన అప్డేట్ వస్తాయి అప్డేట్ చేస్తారు.
నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే సఫైర్ నుంచి అన్నమాట. సో సఫైర్ వాళ్ళైతే మనకు అందరు తెలిసిందే కదా, వీళ్ళు మోస్ట్ గ్రాఫిక్ కార్డ్ AMD వాళ్ళ గ్రాఫిక్ కార్డు తయారు చేస్తారు అన్నమాట. సో వీళ్ళు కొత్తగా సఫైర్ నైట్రో B850 మదర్ బోర్డ్ని అయితే షోకేస్ చేశారు, టీజ్ కూడా చేస్తారు, కమింగ్ సూన్ అనేసి కొన్నిట్లో లిస్టింగ్ కూడా అయిపోయింది అనేసి అంటారు. సో అఫీషియల్గా వచ్చినప్పుడు అయితే చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంది కాన్ఫిగరేషన్ అని. ప్రస్తుతానికి అయితే అనౌన్స్మెంట్ అయితే గ్లోబల్ మార్కెట్లో లాంచ్ అవుతుంది అనేసి. నెక్స్ట్ చూసుకుంటే ASRock వాళ్ళ నుంచి అంటారు. సో ASRock వాళ్ళు అయితే వాళ్ళ మదర్ బోర్డ్కి సంబంధించిన బయోస్ అప్డేట్ తీసుకొచ్చారు. సో ఇక్కడ ASRock వాళ్ళు 3.40 బయోస్ అప్డేట్ తీసుకొచ్చారు. ఇక్కడ AMD వాళ్ళది 8000 సిరీస్ మదర్ బోర్డ్కి GPU ఆపరేటింగ్ సిస్టమ్ స్టెబిలిటీతో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ CPU ఆపరేటింగ్ స్టెబిలిటీ ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజేషన్తో పాటు కూడా వస్తుంది. సో ఇక్కడ ఇన్ కేసు ఒకవేళ ఇట్ల దగ్గర మీరు అప్డేట్ చేసుకోవడం అప్డేట్ అయితే చేసుకోవచ్చు. మోస్ట్లీ టెక్నీషియన్ దగ్గర వెళ్ళి అప్డేట్ చేయమంటారు. నెక్స్ట్ చూసుకుంటే AMD వాళ్ళ నుంచి అంటారు. సో ఇది కొంచెం బాధాకరమైన విషయం అనుకోవచ్చు. ఎందుకంటే AMD వాళ్ళు వాళ్ళ Wraith Stealth అండ్ Wraith Spire CPU కూలర్స్ ఏవైతే డిస్కంటిన్యూ చేస్తారంట ఇప్పుడు వచ్చే రాబోయే Ryzen CPUస్లో. ఇక్కడ మనకి Wraith Prism వచ్చేసరికి LED రింగ్తో పాటు వస్తే కొంచెం జాగెంట్ పెద్దగా ఉంటుంది, హీట్ పైప్తో పాటు వస్తుంది, డిస్కంటిన్యూ చేసేస్తారు. అండ్ Wraith Spire కూడా తీసేస్తారు అన్నమాట. దాని ప్లేస్లో ఈ రెండింటిలో ప్లేస్లో Wraith Stealth వస్తుంది, చిన్న కాంపాక్ట్ సైజ్ ఉంటుంది. ఇది 5700 సిరీస్లో వస్తుంది. సో ఇప్పుడు రీసెంట్గా వచ్చిన Ryzen 7 7700 Ryzen 9 9700 వీటితో పాటు రాదనేసి అయితే మెన్షన్ అయితే చేస్తున్నాం. కొన్నిట్లో కూడా కూలర్స్ రాకపోవచ్చు అనేసి అయితే మోస్ట్లీ స్టెల్త్ బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది అనేసి అయితే ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం మీకు చాలా మంచి న్యూస్లు వచ్చినాయి. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రం Pokemon Legends ZA నుంచి అనమాట. సో ఈ గేమ్లో చూసుకుంటే మీకు ఇక్కడ హౌలూచా అనే ఒక పోకెమాన్ ఉంది బై. హౌలూచా పోకెమాన్కి మంచి కంబ్యాక్ వచ్చింది, మెగా ఇవాల్యూషన్తో పాటు వచ్చేసింది. సో మెగా ఎవల్యూషన్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. సో మెగా ఎవల్యూషన్ సపరేట్గా సెర్చ్ చేసుకోండి బై. బాగుంది, ఒక రాజు లాంటిగా రూప్ లాగా ఛాంపియన్ లాగా మెగా ఎవల్యూషన్ బాగా అనిపించింది నాకు. ఇన్ కేస్ ఇది Pokemon ZA Legends అయితే Nintendo Switchలో గేమ్ ఉంటుంది, దాంట్లో ఈ ఫీచర్ అయితే వచ్చింది అన్నమాట. అప్కమింగ్ అయితే ఇంకా అక్టోబర్లో రావచ్చు అనమాట, అప్డేట్ అక్టోబర్ అనేసి అన్నారు. సో చూద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ ఇంకో గేమ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే స్టీమ్లో Shinobi Art of Vengeance అనే గేమ్ అయితే ఇవాళ లాంచ్ అయిపోయింది. అండ్ ఇంకో మంచి విషయం ఏం తెలుసా, ఈ గేమ్కి డెమో వర్జన్ కూడా ఉంది. సో దగ్గర ఒక 45 మినిట్స్ దాకా గేమ్ ప్లే ఉంది బై. ఆ గేమ్ ప్లే కూడా మీరు ఆడుకోవచ్చు. గేమ్ ప్లే నచ్చితే గిట్లా 2497 రూపాయలకు అవైలబుల్ ఉంది. గేమ్ పర్చేస్ అంటే 2500 రూపాయల గేమ్ అనమాట. డీలక్స్ ఎడిషన్, నింజా బండిల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అవి పక్క పెడితే గేమ్ అయితే మాత్రం నాకైతే జెన్యున్గా చెప్తున్నా కదా, చాలా మంచిగా అనిపించింది. నింజా గార్డెన్ రెనగేడ్ అది కొంచెం ఇంకా క్లాసిక్ వెళ్ళిపోతుంది, జర నయం అనుకోవచ్చు. బాగుంది గేమ్, మినిమం తక్కువ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అడుగుతుంది. మీరు చెక్ చేసుకొని ఆడుకోవచ్చు. నేనైతే రికమెండేషన్ అయితే చేస్తాను గేమ్ ఆడడానికి. నెక్స్ట్ చూసుకుంటే మన ఓల్డ్ మెటల్ గియర్ సాలిడ్ 4 స్నేక్ ఈటర్ అనే గేమ్ ఏదైతే ఉందో అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. ఇది నిన్న లాంచ్ అయింది, నేను చెక్ చేసుకోలేను. ఇక్కడ చూసుకున్న ప్రైసెస్ 3200 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. ఆల్రెడీ ఇది గేమ్కి సంబంధించిన ప్రివ్యూస్, గేమ్ ప్లే డెమోస్ అవన్నీ కూడా వచ్చేసినాయి. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కొంచెం ఎక్కువ అడుగుతుంది. 100 GB స్టోరేజ్ కావాలి, 6 core ప్రాసెసర్ ఉండాల్సింది అనేసి అంటారు. 16 GB ర్యామ్ అయితే ఉండాలి మినిమం సిస్టమ్ రిక్వైర్మెంట్స్కి. ఇది కూడా ట్రై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకో గేమ్ చూసుకుంటే లాస్ట్ సోల్ అసైడ్ అనే గేమ్ ఉంది. ఇక్కడ ఈ గేమ్ కూడా ఇవ్వాలనే 29th ఆగస్ట్ రోజునే అఫీషియల్గా లాంచ్ అవబోతుంది అన్నమాట. మంచి విషయం ఏంటంటే ఈ గేమ్ కూడా డెమో వర్జన్ అవైలబుల్ ఉంది అనమాట. ఈ గేమ్ యొక్క ప్రైస్ చూసుకుంటే 4000 రూపాయల ప్రైస్తో పాటు కూడా వస్తుంది. డెమో నేను ఇంకా ట్రై చేయలేను, దాని డెమో ఒకటే 37 or 38 GB దాకా డెమో సైజ్ ఉంది అనమాట. సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మాత్రం 6 core ప్రాసెసర్, 16 GB ర్యామ్ అండ్ 80 GB స్టోరేజ్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే అనమాట. సో ఏమన్నమాట స్పెసిఫికేషన్స్ నా ఒపీనియన్ విజువల్ పరంగా చూసుకున్న, అది యాక్షన్ అవి డీటెయిలింగ్ పరంగా చూసుకున్న బాగా అనిపించింది, వర్త్ ఇటే అనిపించింది అనమాట. ఒక ప్రైస్ ఎక్కువ అనిపించింది, 3500 3200కి వచ్చినా బాగుండేది. సో కొన్ని రోజులు ఆగాల్సిందే డిస్కౌంట్ రావడానికి, ఇంకా ఇవాళ లాంచ్ అయింది కాబట్టి. సో ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్లు అనమాట. నచ్చింది, మంచిగా అనిపించింది, యూస్ఫుల్ అయిందంటే ఇట్లా వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతూ ఇష్టం వాళ్ళందరికీ నెక్స్ట్ వీడియోలా కలుసుకుందాం.